అదొక వనం, పక్షుల కిలకిల రావాలు, పచ్చటి పచ్చిక బయలు చుట్టూ ప్రశాంతమైన వాతావరణం. అక్కడ అడుగు పెట్టగానే ఏదో తెలియని అనుభూతి. నగర వాతావరణం చూసి ప్రకృతి ఒడిలో సేద తీరినట్లు అనిపిస్తుంది. రణకొండ శబ్దాల నుంచి, దుమ్ము కాలుష్యం నుంచి కొద్దిసేపు అలా గడపగానే మళ్లీ నూతన ఉత్తేజం పొందినట్లు ఉంటుంది. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఎండిపోయిన గడ్డి, చిన్నారుల చేతుల స్పర్శ కోసం ఎదురు చూస్తున్న క్రీడా పరికరాలు, పర్యాటకుల కోసం వేచి చూస్తున్న చెక్క బల్లలు దర్శనమిస్తున్నాయి. కేవలం నిధుల కొరత, అధికారుల పర్యవేక్షణ లేక పచ్చని వనం బీడు వారిపోతుందని ప్రజలు అంటున్నారు. ప్రకాశం జిల్లా పొదిలికి అతి సమీపంలోని చిన్నారికట్ల గ్రామం వద్ద పొదిలి నగర వనం ఉంది. సుమారు 2 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో కేంద్ర ప్రభుత్వ నిధులతో నగర ప్రజలు సేద తీరేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 1,40,00,000 ఖర్చు చేసి వనంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దారు. ఇంకా కొద్దిగా నిధుల కొరతతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. పర్యాటకులు సేద తీరడానికి బల్లలున్నాయి. దప్పకైతే ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. కానీ నిరుపయోగంగా మాత్రం పడిపోయింది. ఇక్కడికి నేను కనిగిరి వెళుతూ ఈ దారిలో పొదిలి నగరవనం అనే టైటిల్ చూశాను. ఏంటా అని దిగి చూసేసరికి అక్కడ అంత పెద్ద ప్లేస్ ఉంది. సో అక్కడ ఒక పెద్దతను ఉంటే ఏంటండి ఇది అంటేను, ఇక్కడ ఇంతకుముందు పార్క్ ఉండేదమ్మా, ఇలా అంతా పొయ్యి గడ్డి మొలిచింది అది ఇదని దాని గురించి చెప్పారు. సో తర్వాత నేను దాని గురించి ఎంక్వైరీ చేస్తే అది గతంలో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్థలము, దానికి నిధులు కూడా కేటాయించి ఉన్నారు. కాబట్టి దానికి ఆలనా పాలనేక మొల్ల పడిపోయింది. ఎవరు పట్టించుకోకుండా దాని నిధులు కూడా ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా శుభ్రం చేసి పార్కు లాగా తయారు చేస్తే చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరికీ కూడా ఒక సండే వచ్చింది అనుకుంటే పిల్లలతోటి ఎంజాయ్ చేయడానికి, వారందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండడానికి ఈ యొక్క ప్రదేశాన్ని సుందరవనంగా తీర్చిదిద్దితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను కూడా. చాలా ఎంత పొదిలి వనానికి ఒకే ఒక్క వాచ్మెన్ కాపలా కాస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వస్తున్న పర్యాటకులు దగ్గర నుంచి 20 రూపాయలు, చిన్నారులకు 10 రూపాయలు వసూలు చేస్తుంటాడు. అలా వచ్చి డబ్బుతోనే అతడు జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు అధికారులు నామమాత్రంగా తనిఖీ చేసి పోతుంటారు. పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, గొట్లగట్టు వంటి గ్రామాల ప్రజలు ఈ వనాన్ని అప్పుడప్పుడు సందర్శిస్తుంటారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పట్టణ ప్రజల సేద తీర్చే మార్గం చూపాలని, ఆ ప్రాంతంలో క్యాంటీన్, మంచినీరు సౌకర్యాలు కల్పిస్తే ప్రజా ఆదరణ పెరిగి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి గ్రామంలోనే చిన్నారిగట్ల జంక్షన్ దగ్గర పొదిలి నగర వనం పార్కు ఉంది. అక్కడికి చూద్దామని వెళ్ళాం. పార్కు దగ్గరికి ఆహ్లాదకర వాతావరణము, పక్షుల కూతలు వినిపిస్తాయని చూద్దామని వెళ్ళాము. అక్కడ చూస్తే గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. గడ్డి విపరీతంగా పెరిగిపోవడం వల్ల విషపూరిత పురుగులు వస్తాయని భయపడి వచ్చేసాము. ఇప్పుడైనా అధికారులు స్పందించి గడ్డి తీపించి అక్కడ తినడానికి క్యాంటీన్ ఏర్పాటు చేయించి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసరావు అండి. వచ్చేసి పొదిలి గ్రామము. మేము గొట్లగట్టు వేరే పని మీద వెళ్తూ ఆట విడుపుగా అక్కడ ఏదో ఒక ఆర్చీలాగా కనపడితే లోపలికి వెళ్ళి చూసామండి. అది పొదిలి వనం అని రాసింది పైన. లోపలికి వెళ్ళి చూసామండి. కొంచెం అండి చూడటానికి ఆట విడుపుగా మా ఫ్యామిలీతో వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే కొంచెం అసౌకర్యంగా అనిపించింది నాకు. తినడానికి కానీ ఏదన్నా వాటర్ తాగడానికి కూడా కొంచెం అనీజీగా అనిపించింది. ఏదైనా క్యాంటీన్ సదుపాయం కలిగించి కొద్దిగా గడ్డి బొడ్డి శుభ్రం చేస్తే కూర్చొని కొద్దిగా జనాభా ఆట విడుపుగా వచ్చే అవకాశాలు మెరుగుపడవచ్చని అనుకుంటున్నాను. వచ్చినట్టుంది.